ఓం శ్రీ గురుభ్యో నమ. 2025 ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది? 2025లో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము. సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 18 నెలల పాటు ఉంటుంది. గురువు సంవత్సర కాలం పడుతుంది. శని 2.5 సంవత్సరాల పాటు పడుతుంది. అలానే రవి, బుధ, శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు మారటం, చంద్రుడు 2.5 రోజుల పాటు పడుతూ ఉంటుంది. మరి ఈ 2025లో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే, అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. కొన్ని కాంబినేషన్స్, కొన్ని కంజంక్షన్స్ జరుగుతుంటాయి సహజంగా. అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి 45 రోజుల పాటు మారుతూ ఉంటాయి. సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి. కానీ అతిపెద్ద గ్రహాలైన రాహుకేతులు మనకు అనుకున్నట్టుగా 18 నెలల పాటు ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు. మార్చి 29వ తారీఖు 2025 రాత్రి 9:44 పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది. అలానే మే 14వ తారీఖున 2025 ఉదయం 11:34 మృగశిర నక్షత్రం 3వ పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 20వ తారీఖు 2025 ఉదయం 6:45 పూర్వభాద్ర నక్షత్రం 3వ పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అలానే మే 20వ తారీఖున ఉదయం 6:45 కేతు ఉత్తరా నక్షత్ర 1వ పాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము, మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము, వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము, దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తారు. అంటే అతిపెద్ద గ్రహాలు ఈ 4 గ్రహాలను బట్టి మనకి 2025లో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. 2025లో మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, మీనరాశి వాళ్ళ కేతు యొక్క బలం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానము, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు తిరగటం ఒకటి, ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గౌరవ సన్మానాలు బాగా పెరుగుతాయి. రుణాలు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు. అంటే ఏదైతే బ్యాంకు లోన్లు ఉంటాయో లోన్లు కానీ, ఏదైతే గతంలో చేసిన అప్పులు ఇలాంటివన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి రుణ బాధలు తగ్గిస్తున్నాయి అంటే మంచిదేగా, వాళ్ళకి ఒక రకంగా వాళ్ళకి లాభంలో ఉన్నట్టే అర్థం. అలానే గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, విశేషమైన మర్యాదలు పెరుగుతూ ఉంటుంటాయి. ఉద్యోగంలో పదోన్నతి సాధించడం ఒకటి, వ్యాపారంలో కూడా మంచి లాభాలు, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం ఒకటి, కేతువు యొక్క బలం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయం పట్ల కొంత డబ్బులు ఖర్చు పెట్టే సూచనలు అనేవి ఒకటి ఉంటాయి మీనరాశి వాళ్ళకి. అలానే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అలానే పేరు ప్రఖ్యాతలు, అలానే వాళ్ళకి ఉండే ఏదైతే సామర్థ్యాన్ని, శక్తిని బాగా పెంచుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళటం, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరికైతే ఉంటారో వివాహాలు ముందుకు వెళ్ళటం, వాళ్ళు అనుగుణంగా ఉండే వివాహాన్ని మాత్రమే వాళ్ళు ఎంచుకొని ముందుకెళ్తారు. గృహ నిర్మాణాలు, కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, పిత్రార్జితం వీళ్ళు కలిసి రావటం ఒకటి, భూ సంబంధమైన వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉండటం ఒకటి, ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు, కానీ ప్రతి దానిలో కూడా చక్కని రిజల్ట్స్ని సాధించడం ఒకటి, ప్రతి దానిలో కూడా విజయం సాధించడమే కాకుండా ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం ఒకటి, పూల మొక్కలు, చెట్లు, తర్వాత ఆర్థిక పరంగా ఆదాయం, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, విదేశాలకి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ వాటి ద్వారా కానీ వెళ్ళే అవకాశాలు, మంచి వాహనాలు, లగ్జరీ వాహనాల్లో తిరగటం, వాహనాలు కొనుగోలు చేయటం, గృహ ఉపకరణ వస్తువులు, సోఫాలు, ఫర్నిచర్ లాంటివి, తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా పెరుగుతాయి, అప్పులు తగ్గించుకొని సుఖపడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి.
ఆరోగ్యం అనేది గతం కంటే కూడా కొంత కుదుటపడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు కానీ కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దానిలో కూడా వాళ్ళు విజయం సాధించడమే కాకుండా దానిలో కూడా చెయ్యాలి ఒక పట్టుదలతోటి ఆకాంక్షతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే బడా పారిశ్రామికవేత్తలు అనుకోవచ్చు, చిరు వ్యాపారులు అనుకోవచ్చు, అలానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోవచ్చు, ఆధ్యాత్మికవేత్తలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. లెక్చరర్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా వృత్తిలో నైపుణ్యత సాధిస్తారు. వృత్తిలో విజయం సాధించడమే కాకుండా ప్రధానంలో కూడా చెయ్యాలని ఒక ఆకాంక్షతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రధానంలో కూడా కొంత విజయాన్ని సాధించడమే కాకుండా అద్భుతమైన రిజల్ట్స్ సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే దానికి కూడా బాగుంటుంది అని చెప్పుకోవడానికి 50% మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు, ఉన్నతమైన అభిప్రాయాలు, అలానే అన్నదమ్ముల మధ్యలో అనుకూలంగా ఉండటం ఒకటి, అలానే అక్కచెల్లెల మధ్యలో కూడా అనుకూలంగా ఉండటం, సఖ్యత బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టడం, విదేశాల్లో కూడా వ్యాపార పరంగా ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా పరిణితి చెందుతారు. సినిమా యాక్టర్లకు కానీ వాళ్ళందరికీ కూడా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా మీరు పరిహారాలు పాటిస్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాసుల వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా 2025లో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి, విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే, వృత్తి ఉద్యోగ వ్యాపారం కానీ, వివాహం కానీ, అలానే ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను. ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 2025లో గణపతి యొక్క ప్రార్థన చేయండి. గణపతి యొక్క ప్రార్థనగా చేయాలి అని అంటే మనకి 2025 సంవత్సరంలో సహజంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పాటించండి. సంకష్టాల చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో చేసుకోవటం కానీ, లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకొని ఆపై మంత్లో కానీ సంకష్టాల చతుర్థి గణపతి యొక్క ప్రార్థన, గణపతిని గకార అష్టోత్తరంతో ప్రార్థన చేయటం చేయండి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. వీలైతే తత్పురుషాయుధ్యే వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి. గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి. అది ఎప్పుడు సంకష్టాల చతుర్థి రోజున కానీ, బుధవారం కానీ, హస్తా నక్షత్రం కానీ. అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి. ధనం కలిసి రావాలంటే, ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే, ఓం యక్షాయ కుబేరాయ శరణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి. వీలైతే ఇది నేను చదవలేను గురువు గారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిమని ప్రదోషకాల సమయంలో 2025లో ప్రతి గురువారం రోజున సాయంత్రం పూట చదవండి. వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి. దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణబాధలు ఉన్న వాళ్ళు 2025లో ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం బుధవారం రోజున కానీ, సోమవారం కానీ దానం చేయండి. దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం, ఆదివారం రోజున మినుములు, అలానే శనివారం రోజున ఉలవలు, గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి. చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి. అంటే మంగళవారం రోజున కానీ, వీలైతే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి. కందులు దానం చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి. అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి. తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదవండి. కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ, శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి. అలానే శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. అలానే సరస్వతీ దేవ ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోతుంది.
అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహ్నవీతూయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి. చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేవి పాటించండి. ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను. అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలన్నీ ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను. అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్ర తంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది. ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలన్నీ ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి, ధనం కలిసి రావాలి, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి, చదువులు ఉండాలి, రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను. ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలన్నీ కూడా మనకు వేదం చెప్తుంది. ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది. ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు. ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతకపరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము. అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.